మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గంటల తరబడి జగన్ మీడియా ముందుకు వచ్చి సోది చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. నిజాలు మాట్లాడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. జగన్ పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా మోస్తున్నారని అన్నారు. నాయకులకి ఎందుకు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలు వాళ్ళు గెలిపించుకున్న ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు పరిపాలన కానివ్వండి లేదంటే వాళ్ళ సమస్యలు కానివ్వండి తీర్చే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని పాపాలని మోస్తూ వస్తున్నారు. తప్పుల్ని శిక్షగా భరించి ఈరోజు 11 సీట్లకు మిగిల్చి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారని ఊపిరి పీల్చుకుంటుండగా మళ్ళీ గత పాపాలని మళ్ళీ కూడా మర్చిపోనివ్వకుండా పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటూ మరీ వెధవలమి అని అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా విస్తృతంగా దాదాపుగా 2 గంటల పాటు అనేక అంశాల మీద చర్చిస్తూ ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న అప్పుల మీద, సంక్షేమ పథకాల మీద, ఈ తిరుపతి లడ్డూ మీద, ఇలాగ పలు అంశాల మీద, అదేవిధంగా వారి సొంత పార్టీ యొక్క కార్యకర్తల మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి వీటిల్లో భాగంగా మనం తీసుకుంటే ఈరోజు అప్పులమయం అయిపోతున్న రాష్ట్రం గురించి, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, మేమైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే వీళ్ళు చేశారు అని చెప్పి మైకుల ముందు ఆయన చాలా భావోద్వేగంతో పాపం రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో జాలితో, ప్రేమతో, అనురాగంతో ఆయన మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అప్పుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అందులో మేము 9.7 లక్షల రూపాయల గత ప్రభుత్వ అప్పుని మోస్తూ ఈ యొక్క బాధ్యతలోకి అడుగు పెట్టాము అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేం చేసింది 3.2 లక్షల కోట్లు మాత్రమే, మిగతా మేం చేసిన అప్పులు కాదు, కేవలం కూటమి ప్రభుత్వం మా మీద తప్పుని లేదంటే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే, ఈయన మనము లోన్గా తీసుకున్నది అప్పే, చేబదులుగా తీసుకున్నది అప్పే, ఏదైనా తాకట్టు పెట్టి తీసుకున్నది కూడా అప్పే. ఈరోజు లోన్గా తీసుకున్న అప్పులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవి మాత్రమే అప్పులు. మీరు వెనక నుంచి ఎవరికి చెప్పకుండా కనీసం కూడా వారి కనుసన్యంలో కూడా లేకుండా తీసుకున్న అప్పులు కూడా మనం చేసిన అప్పులే, అది ప్రజల మీద పడే భారంగానే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కాగానే పేరు ఫుల్ ఫామ్ కూడా సరిగ్గా పలకడం రాని కూడా వ్యక్తులు కూర్చొని దాని గురించి, ఆ రిపోర్ట్ల గురించి మాట్లాడుతూ ఆ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి కాగు కూడా తీరిగ్గా తెలుసుకున్న అంశాలు, మరి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మీరు ఎక్కడా కాగు రిపోర్ట్లో కనిపించకుండా కార్పొరేషన్ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు మరి అప్పులే కదా. ఇవన్నీ ప్రతి అంశం మీరు ఎన్ని తాకట్టు పెట్టి తీసుకున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులన్నీ ఎటు డైవర్ట్ చేసి ఆ డబ్బులన్నీ తీసుకున్నారు, ఇలాగ ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా అప్పు కిందకే వస్తుంది. అవి దాదాపుగా చిలికి గాలివానలాగా మీకు 9.7 లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి మీరు ప్రజలకు అందించిన ఒక వరం. అదే మీరు చెప్పే రత్నం, 9 రత్నాల్లో 10వ రత్నంగా మీరు ప్రజలకు అందించిన రత్నం ఏదైతే ఉందో అది 9.7 లక్షల కోట్ల అప్పు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మేము 2 సంవత్సరాల్లోనే చేసిన అప్పుని మేము 5 సంవత్సరాల్లో చేసాము, మీరు మాత్రం 2 సంవత్సరాల్లోనే చేసేసారు అంటున్నారు. ఈరోజు మీరు చేసిన ప్రతి అప్పుకి ఒక లెక్క ఉందా? ప్రతి స్కీముకి ఒక లెక్క ఉందా? కేవలం స్కాములు చేయడం కోసం మాత్రమే స్కీముల్ని పెట్టి నవరత్నాలు అనే రాళ్ళని ప్రజల మీద రువ్వి ఎంతో ఇబ్బంది పెట్టి గాయాల పాలు చేసి 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తీసుకున్న ప్రతి అప్పుకి ఒక లెక్క ఉంటే దాని ప్రకారం మనం ఈరోజు మాట్లాడచ్చు. కానీ అలాంటి లెక్క పత్రం అనేది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనకు అసలు మన పరిపాలన విధానంలోనే ఎక్కడా కనిపించని విధానం. ఎక్కడ మీరిచ్చిన 9 రత్నాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు అనే పాయింట్, అన్నిట్లో అవకతవకలే, అన్నిట్లో కల్తీయే, అన్ని విధాలా ప్రజలు ఇబ్బంది పడిన అంశాలే మనం అందరం చూసాం. మరి మీరు చేసిన అప్పులు దేనికి చేశారు?
పోలవరాన్ని మరి గత ప్రభుత్వంలో మీరు ఓకే అన్నదాన్నే మరి ముందుకేమన్నా తీసుకెళ్లారా? కనీసం డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో కూడా తెలియని మన మంత్రులందరూ కూడా పరిపాలించడం జరిగింది. పోనీ మనం ఏదైనా ఉద్యోగ కల్పనలో భాగంగా ఏవైనా కంపెనీలు మనం ఇక్కడికి తీసుకొచ్చామా? కంపెనీల్ని తీసుకురాకపోగా వాళ్ళందరినీ మనం భయపెట్టి బెదిరించి పంపించిన చరిత్ర మనది. మరి ఈరోజు మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇచ్చిన సంక్షేమాల్లో కూడా అన్నీ కూడా కల్తీలే మనకు కనపడుతున్నాయి. మరి తీసుకున్న అప్పులన్నిటినీ మనం ఆ డబ్బులన్నిటినీ ఏం చేసినట్టు అని అంటే మరి ఈ స్కీములన్నీ స్కాముల కోసంలాగా మన జోబుల్లోకి వెళ్ళాయి. అది అందరం చూసాము. ప్రజలందరూ దాన్ని చూసే ఈ అరాచకాన్ని భరించలేకే మనకి 11 సీట్లు మిగిల్చారు. మరి అదేవిధంగా పోనీ శాలరీలు ఇచ్చారా? పెన్షన్లు టైంకి ఇచ్చారా? పోనీ స్కీముల్లో కూడా ఎన్ని కోతలు విధించారు. ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒకరికే ఇచ్చి ఇంకొకరికి అన్యాయం చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఇన్ని మనం చూస్తూ కూడా మీరు మళ్ళీ అప్పులు చేస్తుంది, మళ్ళీ మనకి కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని మోపుతుంది అనే మాటలు ఎలా మాట్లాడగలుగుతారు? ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు చేసిన అప్పులు అంటే ఈరోజు ఆ కాంట్రాక్టర్లకి ఆ బిల్లులు ఇవ్వకపోతే ముందుకు జరగలేని పరిస్థితుల్లో ఉన్న అత్యవసరమైన బిల్లుల కోసం దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు ఆ బిల్లుల చెల్లింపుకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే మీరు చేసిన వదిలేసిన బకాయిలు తీర్చడం కోసం మాత్రమే